వారు ముఖ్యమంత్రి వారు వచ్చేసారు. ఫ్లాగ్ పోల్ వద్ద మన కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పిసిసి అధ్యక్షులు ఎగరవేయడం జరుగుతుంది. ప్రియతమ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు వందే మాతరం ప్రోగ్రాం ఉంటుంది సేవా దళవాల్ ఆధ్వర్యంలో. రాజీవ్ గాంధీ సద్భావన యాత్రకు విచ్చేస్తున్నటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలు. రాహుల్ భాయ్ మొదట శ్రద్ధాంజలి ఘటిస్తారు పూలతో. అల్లం భాస్కర్ వేదికపైకి రావాలి. అల్లం భాస్కర్ అల్లం భాస్కర్ అల్లం భాస్కర్ सावधान, वंदे मातरम शुरू करेंगे. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम. शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని జెండా ఎగరేయవలసిందిగా కోరుతున్నాం. सलामी आम दो, जैसे थे दो गीत शुरू करेंगे. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा शान न इसके जाने पाए चाहे जान बरे ही जाए विश्व विजय करके दिखलाए तब वो में प्रणपूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा. मिश्रम సభా వేదికకి వెళ్ళాల్సింది కోరుతున్నాం. ధన్యవాదాలు. సేవాదల్ డిపార్ట్మెంట్ నాయకులందరికీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా
మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జి చిన్నారెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్షత వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఉదిత్ భాయ్ మైక్ దో. అందరికీ నమస్కారం. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు అవార్డు అందుకుంటున్న మాజీ కేంద్ర మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారికి, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు హనుమంతరావు గారు, గౌరవ సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు, గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు జి చిన్నారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకట్ గారు, ప్రియమిత్రుడు ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు హర్కర వేణుగోపాల్ గారు, శాసన సభ్యులు ప్రియమిత్రులు మదన్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్యామ్ మోహన్ గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు కమలాకర్ రావు గారు, నూతి శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ ఇంకా సమయం వృధా చేయకుండా గౌరవనీయులు పెద్దలు షబీర్ అలీ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. आज का दिन बहुत ही तारीख का दिन है। मुझे अच्छा याद है 1990 में हमारे हरदिल अजीज लीडर भारत रत्न राजीव गांधी जी ने, जब देश में अमन बिगड़ गया, हिंदू मुस्लिम फसाद हो रहा था, हैदराबाद में भी इसी तरीके का माहौल था, तो उन्होंने उस वक्त के यहाँ की कांग्रेस की सरकार, उस वक्त के यहाँ के चीफ मिनिस्टर डॉक्टर मर्री चन्नारेड्डी साहब, उस वक्त के कांग्रेस के सदर वी हनुमंतराव जी और मैं उस वक्त का मिनिस्टर हैदराबाद, तो हम सबको आदेश आया कि राजीव गांधी जी 4 मीनार से यात्रा शुरू करेंगे और यात्रा सिकंदराबाद पे जाकर
महात्मा गांधी जी के मुजस्सिमे में ख़त्म होगी। तो जब हमने यहाँ निरंजन जी ने यहाँ स्वागत किया और यहाँ पहला झंडा, तो आज ये झंडा 30 साल अपनी याद दिला रहा है। 1990 से लेकर 35 साल, आज 35 साल हो गए हमारे बीच में। आज इस अवार्डी जो है वो सब जानते हैं कि इस देश के अंदर उन्होंने कई मिनिस्ट्री किए हैं। उनके वालिद मोहतरम से लेकर उनका पूरे ख़ानदान ने नेशनल कांग्रेस के अंदर बहुत अहम रोल निभाया है। उन्होंने यूनियन मिनिस्टर ऑफ लॉ रहे, यूनियन मिनिस्टर ऑफ एक्सटर्नल अफेयर्स रहे और बहुत से भी ओहदे रहे। तो बहुत काबिल मुबारकबाद है। हमारी ये जो कमेटी है, राजीव गांधी सद्भावना कमेटी ने आपको इस साल का अवार्डी चुना है। उसके लिए निरंजन और उनके तमाम साथियों को, इस कमेटी के मेंबरान को मैं तहे दिल से मुबारकबाद देता हूँ। अब रहा आज के इस जलसे में जो हर साल होते आया है, हमारे हरदिल अजीज चीफ मिनिस्टर रेवंत रेड्डी जी यहाँ तशरीफ फरमा है। हमारे हरदिल अजीज पीसीसी प्रेसिडेंट महेश कुमार जी और हमारे अवार्डी सलमान खुर्शीद साहब और साथ में उत्तम कुमार रेड्डी जी जब सदारत कर रहे हैं। उसके साथ साथ मुझे कहा गया है कि नामे वक्त नहीं है सबके नाम बोलने का। मैं शहनशीन पे बैठे तमाम हमारे सीनियर्स को, मिनिस्टर्स को और एमपी एमएलए और हमारे साथीगण को, सबको आज की इस अवार्ड फंक्शन में इनके मुबारकबाद देता हूं। मैं वो याद दिलाना चाह रहा हूं कि ये हमेशा सिलसिला चलते आया है कि यहाँ पर जब सद्भावना यात्रा अक्टूबर के सेम यही महीने में राहुल गांधी जी ने 2022 में उन्होंने सद्भावना यहाँ पर जो यात्रा शुरू की थी, उस यात्रा में सब लोग कह रहे थे कि भाई राहुल गांधी जी हैदराबाद से हटकर बाहर से बाहरी वो चलते हैं संगारेड्डी से लेकर महाराष्ट्र के बॉर्डर तक। लेकिन जब हमारे पीसीसी प्रेसिडेंट और उत्तम कुमार रेड्डी जी हमने कहा कि नहीं, जब तक के राहुल गांधी जी चार मीनार पर आकर राजीव गांधी के झंडे के पास वो यहाँ यात्रा में नहीं आएंगे तो वो यात्रा ही पूरी नहीं होगी उनकी। उस समय बहुत डिस्कशन के बाद जब यहाँ पर राहुल गांधी जी ने चलते हुए यहाँ आए और यहाँ एक तारीख बनी कि ये चार मीनार, इसके 4 कमान है, 1 2 3 4, चारों कमानों के पास लगभग 2 लाख से जायद और यहाँ पर लोगों ने बड़ी तादाद में खैर मकदम करे। लोगों ने कहा कि भाई वहाँ कुछ हो जाएगा, लेकिन ये नहीं बल्कि एक तारीख बन गई। चार मीनार जिस तरह तारीख है, उसी तरीके से राहुल गांधी जी की यहाँ पे आना और यहाँ पर भाषण देकर यहाँ झंडा फ्लैग होस्टिंग करना एक तारीख बन गई है। मैं हमारे सलमान खुर्शीद साहब को भी आपको ये भी बताना चाह रहा हूँ कि आज सीएम साहब जो रिजर्वेशन 4% रिजर्वेशन चल रहा है, जिसमें आपकी भरपूर मदद है और उसको आप 10% ले जाने के लिए पूरी कोशिश कर रहे हैं। बैकवर्ड क्लास के लिए 42% रिजर्वेशन के लिए आप पूरी कोशिश कर रहे हैं। ऐसा हाउस होल्ड सर्वे हिंदुस्तान में किसी रियासत में नहीं हुआ। अगर हाउस होल्ड सर्वे हुआ है तो सिर्फ तेलंगाना में हुआ है, क्योंकि जब भी हम हाई कोर्ट सुप्रीम कोर्ट में लड़ते थे, सुप्रीम कोर्ट में और कोई नहीं, हमारे एडवोकेट गवर्नमेंट की तरफ से, हमारे तरफ से हमारे सलमान खुर्शीद साहब सुप्रीम कोर्ट में 4% मुस्लिम रिजर्वेशन को कायम रखने के लिए, कंटिन्यू करने के लिए आप बिला मुआवजा, नहीं तो एक की फीस होती 15 से 20-25 लाख, मगर उन्होंने कहा कि बगैर पैसे के माइनॉरिटी 4% रिजर्वेशन का केस उन्होंने लड़ रहे हैं। हमारा आज भी ऑन रिकॉर्ड सलमान भाई हमारे 4% मुस्लिम रिजर्वेशन के वो हमारे एडवोकेट हैं। तो जरा तालियों से तो इस्तकबाल करो कि हमारे उसमें। तो मैं ये कहना चाह रहा हूँ कि सीएम साहब ने हर जगह बैकवर्ड क्लास के लिए उन्होंने कहा कि सर्वे कराए, फिर उसके बाद कैबिनेट में लगाए, फिर उसके बाद असेंबली में लगा के 9 शेड्यूल में 42% ये 69% की बात करें, फिर उसके बाद दोबारा लोकल बॉडी इलेक्शन के लिए फिर कैबिनेट में लगाए, फिर असेंबली में लगाए, यूनानिमस पास करे और गवर्नर साहब का ने भेजाए। अभी तक गवर्नर साहब है, गवर्नर साहब कौन होते हैं? सेंट्रल गवर्नमेंट किसकी है?
भारतीय जनता पार्टी की है। इसी तरह यहाँ कौन है, हमारा 9 शेड्यूल में लाना, पार्लियामेंट में लाना, पार्लियामेंट में लाना तो कौन है, मोदी जी और भारतीय जनता पार्टी की सरकार। दोनों जगह भी बैकवर्ड क्लास के साथ दगा धोखा कर रही है, वो है भारतीय जनता पार्टी। उसके साथ बी टीम है, ड्रामा कर रही है टीआरएस पार्टी। तो ये हमारी तरक्की चाहते हैं। लोग बोल रहे कि भाई कांग्रेस पार्टी आने के बाद हमारे रेवंत रेड्डी जी के सरकार में कुछ जरा ठंडा ठंडा दिख रहा मामला। अरे भाई, हमको कभी भी दो आंख से उन्होंने हमेशा हिंदू मुसलमानों को गंगा जमनी तहजीब को देखा है। मैं बताता हूं कि आज हिंदुस्तान के कोई रियासत में नहीं है बारीक चावल, सिर्फ है तो तेलंगाना रियासत में सब गरीबों को, लाखों लोगों को, हर एक को राशन कार्ड। वहां कोई डिफरेंस नहीं है कि हिंदू भाई है, ये मुसलमान भाई है, क्रिश्चियन है, ये सिख है। तमाम गरीब जितने हैं उन सबको राशन कार्ड दिया जा रहा है, बारीक चावल दिया जा रहा है। 13 साल से राशन कार्ड नहीं था, लेकिन आज 13 साल के बाद नए राशन कार्ड दे रहे हैं। और जिन कार्डों के अंदर अपने बच्चों को इंक्लूड कराना है, उनको एडिशनल उनका नाम लिखकर उनको दोबारा दिया गया। लास्ट टाइम एक साथ 3 महीने का बारीक चावल का राशन कार्ड देकर एक किस्म का एक माहौल बनाए कि गरीबों, हम कांग्रेस आपके साथ में है, रेवंत रेड्डी उनकी कैबिनेट, हम सब आपके साथ है। तो राशन भी आपको, बारीक चावल भी सबको मिल रहा है, इसी राशन कार्ड भी सबको मिल रहा है, बच्चों को स्कॉलरशिप भी सबको मिल रही है। और एक बात टेम्बरीज के साथ साथ उन्होंने नेशनल इंटीग्रेटेड एक हिंदुस्तान के अंदर एक नया एक सिस्टम लागू कर रहे हैं। उसमें ये कि 25 एकड़ जमीन एक ही जगह, 5 एकड़ मुसलमानों को यानी माइनॉरिटी, 5 एकड़ बीसी, 5 एकड़ दलित, 5 एकड़ एसटी, तो एक ही कंपाउंड में हम 5-5 यानी हजारों बच्चों की तादाद में बीच में बहुत बड़ा ग्राउंड। तो ओरिजिनल नेचुरल नेशनल इंटीग्रेशन जो होती है, हिंदू मुस्लिम सिख ईसाई बीसी पिछड़े सबको एक जगह लाने का यंग इंडिया नेशनल इंटीग्रेटेड आपके हॉस्टल्स को बना रहे हैं। तो आपको भी हर हॉस्टल मिली, अब तक 70-76 दे दिए हैं, उसमें भी ऑल माइनॉरिटीज स्कूलों को उसमें भी मिला गया है। लास्ट ईयर इंजीनियर सिर्फ एक ही कॉलेज हमारी सरकार आने के बाद दिए है, इंजीनियरिंग कॉलेज एक ही कॉलेज मिला है, वो है जामे इस्लामिया महबूब नगर को एक ही कॉलेज दिए हैं। और भी लोग कहते हैं कि भाई मुसलमानों को क्या हुआ, क्योंकि हमारी भी गलती है कि हम बोल नहीं पा रहे, हमारी भी गलती है कि हम उनके दरमियान में हमारे जो काम हम करे हैं, तो सब लोग आके दूसरे पूछे क्या भाई एक ही दिए। तो भाई रेवंत रेड्डी साहब ने वहाँ कमिटमेंट करे थे और वो कमिटमेंट को उन्हें पूरा करके एक ही मुस्लिम इंजीनियरिंग कॉलेज दिए। लॉ कॉलेज आते ही शादान कॉलेज ग्रुप को एक लॉ कॉलेज 180 बच्चों को आज लॉ में डिग्री में बनाए जा रहे हैं। इस तरीके से 2000 इंजीनियरिंग सीटें बढ़ाए गए हैं। बी फार्मेसी के जगत्याल में एक, हैदराबाद में जो कॉलेज दिए जा रहे हैं, कहाँ भी पीछे नहीं रखे। बस में जा रहे हैं तो हमारी हिंदू बहन भी जा रही है, मुस्लिम बहन भी, दोनों भी बस में सबको फ्री है, बुरखा वाली को भी फ्री है, साड़ी पहनने वाली बहन को भी फ्री है। तो कहाँ डिस्क्रिमिनेशन हो रहा है। तो गरीब बस्तियों में 200 यूनिट करंट उसको भी फ्री है, इनको भी फ्री है। तो हमारे जो 6 पॉइंट फॉर्मूला में हमारे जो है वहाँ कहीं डिस्क्रिमिनेशन नहीं है, वहाँ कहीं इनको दे रहे उनको नहीं दे रहे, नहीं, सब इक्वल, चावल इक्वल, बारीक चावल इक्वल, बच्चों को एडमिशन, कॉलेजेस, आपका नए जो कॉलेज बन रहे हैं, हर एक में आपका मसावी हक मिले। कल हमारे चीफ मिनिस्टर साहब ने 2 महीने पहले ग्रुप 1 के अंदर लगभग 580 बच्चों को दिया गया, उसके अंदर हमारे रिजर्वेशन के अंदर हम 5 ही आना था, लेकिन 11 ग्रुप 1 के आरडीओ डीएसपी कल वो कलेक्टर बनेंगे, कुछ दिन के बाद सुपरिटेंडेंट पुलिस बनेंगे। ये 11 लोग हमारे रिजर्वेशन 4% से और मेरिट की बुनियाद पर आए हैं। तो यहाँ कहीं डिफरेंस नहीं। कल हमने ग्रुप 2 में 785 बच्चों को कल चीफ मिनिस्टर साहब ने दिए है। हमारी महबूब नगर की हमारी पर्दा खान हमारी बेटी, उन्होंने आकर कल सीएम साहब से अपॉइंटमेंट ऑर्डर ली है ग्रुप 2 के अंदर। हमारे पुलिस कांस्टेबल 11,000 अपॉइंटमेंट हुए। हमारे रिजर्वेशन से दुगना तिगना बच्चे हमारे यानी रिजर्वेशन और मेरिट के अंदर आ रहे हैं। ये गवर्नमेंट चारी के तुम लोग आईएएस में, आईपीएस में, पुलिस में, डॉक्टर्स में, नर्स में, हर वो जगह नहीं है जहां मुसलमान। तो अब ये हम पे इल्जाम लग रहा कि रेवंत रेड्डी साहब जरा मुसलमानों के बारे में, अरे जितना
काम करने वाले ज्यादा बकबक पुकारा नहीं करते। काम करने वाला चीफ मिनिस्टर कौन है? वो है रेवंत रेड्डी। तालियां के गूंज में उनका इस्तकबाल करिए। ये गवर्नमेंट कांग्रेस की गवर्नमेंट है, कमिटेड गवर्नमेंट है। इसलिए वो सद्भावना में मैं भी था, मैं हो गया, मैं भी यहीं जीप में बैठा और राजीव गांधी के साथ गया। तो एक बताते चलूं, जब लड़के और सब लोग हाथ छीन रहे थे, खूना खून हो गया राजीव गांधी का, लेकिन पट्टी बना लिए, लेकिन गाड़ी में से नहीं उतरे। उन्होंने यहां से लेकर शाम के 7-8 बजे तक नॉन स्टॉप गाड़ी में बैठ कर गए। तो ये खानदान की कुर्बानियां हैं, हम इन कुर्बानियों को याद करते हैं। राजीव गांधी अमन चाहते थे देश में, ये हिंदुत्व को रोकना चाह रहे थे। इसलिए मैं ज्यादा वक्त लिए बगैर, क्योंकि आज वक्त था, मैसेज जाना था कि लोग हम पे जो इल्जाम लगा रहे हैं ये झूठ है। फिर एक दफा मैं निरंजन जी की उनकी कमेटी को और राजीव गांधी एकता कमेटी को मुबारकबाद देता हूं कि बेहतरीन सेकुलर आदमी को, जो 4% मुस्लिम रिजर्वेशन के हमारे एडवोकेट को जो सम्मान कर रहे हैं, मैं और तमाम हमारे तेलंगाना के लोग उनका खैर मकदम। जय हिंद, जय कांग्रेस। పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు క్లుప్తంగా వారి సందేశం కోరుతున్నారు. సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నా అన్న సల్మాన్ ఖుర్షీద్ నాకు గత యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి పరిచయం. వేదికపై ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా శాసనసభ్యులు, ఇది మొన్ననే రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేసిన చైర్మన్లు, సోదరులారా సోదరిమణులారా, నేను ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇంకా ఆలస్యంగా వస్తాడు, లేట్ అవుతుంది కాబట్టి వచ్చే జనం పోకుండా 2 మాటలు మాట్లాడి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు మా షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్ గురించి, అది కాక కూడా సన్న బియ్యం చెప్పలే అందులో, కానీ సన్న బియ్యం కూడా చెప్పేశాడు. ఇవాళ అన్ని జరుగుతున్నాయి, కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అమలు కాలేదు, 6 డిక్లరేషన్. అరే ఏది అమలు కాలేదురా చెప్పంటే ఒకటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 కదా ఒక్కటి చేసేస్తే నువ్వు అన్ని చేసినట్టే. నిజం చెప్తున్నా, ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకు ఇయరా బోనాలు ఎత్తుకొని, మా సంగతి ఎప్పుడు చూస్తారు, మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కటి చేసేది అన్ని అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో, అదేవిధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆనాడు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్, ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపేయకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫై చేసే లేడీ కూడా ఇట్లా ఒక చేతిలో ఊపుతుంది, ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు, టిఫిన్ ఆడ తీరిపోవా, ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నదా లేదా, అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిందండి, దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి ఆలోచన, నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది, కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ caste wise census, जितना हिस्सेदारी उतनी भागीदारी. अन्नोड़े उड़ान रा बाबू नरेंद्र मोदी अपने आप को आप बोलते हैं वो बीसी, मैं 3 मरतबा मिला. 56% वालों को न्याय करो, हमारे एक सेपरेट मिनिस्टर नहीं बनाए, क्रिमिनल हटाओ बोले नहीं आता है, caste wise census करे. वही आज राहुल गांधी बोल रहा हम पावर में आएंगे तो बराबर 9th शेड्यूल में रखेंगे.
रेवंत रेड्डी जी आपको मुबारकबाद देती, इस देश में कोई मुख्यमंत्री नहीं करा। 150 करोड़ खर्चा करे, असेंबली में पास करे, कैबिनेट में पास करे, हर घर को फिरे, उसके ऊपर भी असेंबली में मदद करते, बाहर के कुछ नहीं होता। अरे कुछ नहीं था, कैसा नहीं होता रे भाई, जुडिशरी में शोभा पर क्लास है ना रे भाई, हमारे आदमी कोई नहीं है। हमारे सलमान भाई को मालूम है कितने रहते, 1 या 2-3 रहते। इसी वजह से हमारा काम नहीं हो रहा। मैं सलमान भाई से मेरी गुजारिश है, देश भर में पहला चीफ मिनिस्टर है रेवंत रेड्डी, ये काम करा, इसका नतीजा कब होगा? हमारा राहुल गांधी जी पार्लियामेंट में बिल लगाएंगे 9th शेड्यूल में, उस वक्त नरेंद्र मोदी अपने आप को ओबीसी बोलता, करता नहीं करता मालूम होना चाहिए। मैं अभी ज्यादा न कहते हुए ये 42 आए तक बराबर रिजर्वेशन अमल हुए तक, क्यों बोले तो आने वाले दिनों में जब तक 42 हुए तक अपन लड़ते रहेंगे। आज हर पॉलिटिकल पार्टी वाला कल मदद करा और थोड़े लोगों को, हमारे बच्चों को पुलिस में डाल दिए। मुख्यमंत्री जी हमारे बच्चों को पुलिस में डाले, नहीं तो ये अपोजिशन वाला एडवांटेज है, देखिए पुलिस वाले दबा दे रहे बोल के, ये अपना इशू को खत्म करते, उनको छुड़ाने का काम करिए। फिर एक मरता अब वही रेवंत रेड्डी का शुक्रिया अदा करता हूं। वैसे हमारे सलमान भाई हमारे पुराने मित्र, उनको भी भाई उनका अवार्ड देने की वजह से जो निरंजन काम करा, मैं उनको भी मुबारकबाद देता हूं। जय तेलंगाना। ఇప్పుడు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షీద్ గారికి రాజీవ్ గాంధీ సద్భావన ఈ సంవత్సరం అవార్డు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సల్మాన్ ఖుర్షీద్ గారికి అవార్డు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ సందర్భంగా వారి సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. గౌరవ సభాధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సన్మాన గ్రహీత గౌరవనీయులు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు సల్మాన్ ఖుర్షీద్ గారు, హనుమంతరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, జి ఆనంద్ గారు, వేణు గారు, మదన్ గారు, శ్యామోహన్ గారు, కమలాకర్ రావు గారు, ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అఖండత కొరకు, ఐక్యత కొరకు చార్మినార్ నుండి, చరిత్రాత్మక చార్మినార్ నుంచి సద్భావన యాత్ర ప్రారంభించిన రోజున నేను రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నాను.
ఆనాడు యాత్రలో పాల్గొనే అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఏళ్లుగా ఈ సద్భావన కమెమరేషన్ డే నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తులకి ఈ అవార్డు ఇస్తూ ఉన్నాం. ఇవాళ పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఆ అవార్డు ఇస్తూ ఉన్నాం. వారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. సల్మాన్ జీ, when we talk about loyalty to Gandhi family, we would take your name as the first one. गांधी जी की वफादारी की अगर बात करते तो सलमान जी सामने लाइन में रहते हैं. When we talk about honesty and clean politics, then also you are in the forefront, sir. Your career in Congress party ఒక మచ్చ లేకుండా నీతి నిజాయితీగా ఎన్నో పోర్ట్ఫోలియోలు అధిరోహించడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పనిచేస్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితమే కాకుండా कभी हम अगर बड़े वकील के बारे में अगर बात भी करते हैं तो सलमान जी को याद करना ही पड़ता. तो इन्नी సులక్షణాలుండి ఇప్పటికి కూడా నిరాడంబరంగా చాలా ఓపికతో చాలా స్వామ్యంతో రాజకీయాలు నేర్పేటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. నిజంగా గొప్ప వ్యక్తికి వల్ల अवार्ड इच्छुకుంటా ఉన్నాం. आपका पूरा पॉलिटिकल जिंदगी हम जैसे लोगों को तो ఒక ఉదాహరణే కాకుండా మార్గదర్శి. ఆయన జీవితం అంతా చూసుకుంటే కూడా మత్స నిర్లక్ష్యము, తొందరపాటు ఏది లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు నడుపుతూ వచ్చినారు. ఇలా వారికి అవార్డు ఇచ్చుకోవడం అన్నది చాలా శుభపరిణామం. వారిని మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం నుంచి రాజీవ్ గాంధీ గారు ఏదైతే కలలు కానీ ఈ దేశం అఖండంగా ముందుకు పోయినారో అదే బాటలో ఇలా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమైక్యంగా ఉండాలని, దేశం ఒకటిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా వారి ప్రయత్నం, దాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయడం ఈ రెండు చరిత్రాత్మక ఘట్టనాలు ఈ దేశంలో. ఇలా అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు హైదరాబాద్ పాత నగరానికి మెట్రో గురించి ఎవరిని ఆలోచించినారా అంటే మొదటగా ఆలోచించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందాక షబీర్ అలీ గారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. పేదల సంక్షేమమే, పేదల బడుగుల్లో ద్వీపాలు నింపే విధంగానే అదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. గత 10 ఏళ్ళు ఎవడు కూడా ఊహించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత మహిళా బస్ ప్రయాణం కానీ, రైతులకు సహకారాలు కానీ అంతా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా అభివృద్ధి సంక్షేమం నడుస్తూ ఉంది. సల్మాన్ जी जितना यहाँ वेलफेयर मिल रहा है कई स्टेट में नहीं है. हम 2 महीने पहले बिहार गए थे, सिर्फ 10 किलो मोटा चावल के अलावा कोई वेलफेयर नहीं है वहां. यहाँ सरकार वेलफेयर ओरिएंटेड की सरकार चल रही है और साथ साथ डेवलपमेंट की तरफ भी सरकार चल रही है. आपके मार्गदर्शन में आज जो अवार्ड आपको दी जा रही है, हम गर्व के साथ सकते हैं एक महान नेता को हम ये अवार्ड प्रदान करें. ఈ అవార్డ్ ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ ఓల్డ్ సిటీ ఉన్న ప్రజలే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సద్భావన దివస్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహానాయకుడు రాజీవ్ గాంధీ ప్రారంభించిన యాత్ర, ఆ యాత్రలో భాగం అయ్యేటువంటి అవకాశం, మహాద్భుత అవకాశం మాకు దొరికింది అని చెప్పడానికి కూడా గర్వంగా ఉందనే మాట ఈ సందర్భంగా చేస్తూ, ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో, ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతా ఉంది. అపోజిషన్ వారు ప్రజలతో తిరస్కరణ గురై ఇవాళ దిక్కు దివాణం లేకుండా
చేవాకులు వావాకులు వాడుతూ ఉన్నారు. కానీ ప్రజల గుండెల్లో, ప్రజల మనసులో, ప్రజల మదిలో మన ఇస్తున్న సంక్షేమం, మన ఇస్తున్న అభివృద్ధి ధీటుగా ఉంది. వారి మదిలో పెట్టుకున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఇంత గర్వాన్ని ఇస్తున్నటువంటి మా సీనియర్ నాయకుడు నిరంజన్ గారు, ఆనంద్ గారు, వారి బృందం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారితో పాటు సహకరించిన ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీని స్మరించుకునే అవకాశం ప్రతి సంవత్సరం మీరు ఈ దినరోజు ఇస్తా ఉన్నారు, ఘనంగా జరుపుతా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అవార్డు గ్రహీత గౌరవ సల్మాన్ ఖుర్షీద్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. इज्जत-माब तेलंगाना के बहुत एक उदार और एक कर्मठ और एक कामयाब मुख्यमंत्री, वजीर आला, आप सभी के दिलों की धड़कन, आप सब जिनके साथ दिलों से जुड़े हैं, हमारे तेलंगाना के पीसीसी प्रेसिडेंट गौर जी, जो कमेटी है सद्भावना कमेटी, जिसने आप लोगों के मशवरे से मुझे एजाज़ दिया है, मुझे ये अवार्ड दिया है, उसके लिए उन सभी हमारे मोअज़्ज़िज़ साथी और हमारे मंच पर सभी मोअज़्ज़िज़ साथी जिनका एक पुराना रिश्ता कांग्रेस पार्टी से है और जिन्होंने कांग्रेस की खिदमत में पूरी ज़िंदगी वफ़ की है, और आप सभी हजरात सामने बैठे हैं। मेरे पास अल्फाज नहीं है कि मैं आपको शुक्रिया कह सकूं, मुख्यमंत्री साहब को मैं शुक्रिया कह सकूं। बहुत बड़ा एजाज़ है, बहुत बड़ी चीज़ है। मैं नहीं समझता हूं कि मैं इसके काबिल था कि मैंने जो कुछ भी छोटा मोटा ज़िंदगी में किया है वो इतना मजमुआ है जिसको लेकर इतना बड़ा अवार्ड मुझे मिल सकता है। और इतना बड़ा अवार्ड इसलिए है कि इस अवार्ड को आप लोगों ने सद्भावना से जोड़ा है, लेकिन कोई मामूली सद्भावना नहीं है। वो सद्भावना का संदेश, वो पैगाम सद्भावना का जो मोहतरम राजीव गांधी साहब ने यहाँ से दिया था, यहाँ से पैदल चल कर दिया था, यहाँ से यात्रा को आरंभ करके दिया था, मेरे लिए ज़िंदगी में इससे बड़ी कोई चीज़ हो नहीं सकती कि उनकी याद में दिया हुआ ये एजाज़ आज मेरे हाथों में मुझे सौंपा गया है। जब मैं यहाँ गौर कर रहा था, आप लोग मुझे तफसील बता रहे थे कि 35 साल पहले आपने इसकी शुरुआत की थी। 35 साल हो गए, कितना वक्त गुजर गया। क्या मंसूबा था मोहतरम राजीव गांधी साहब का, क्या उन्होंने सोचा था, क्या उन्होंने समझा था इस मुल्क को वो दे के जाएंगे। वो तो हमसे छिन गए, वो हमको बहुत कुछ दे गए, लेकिन वो हमसे छिन गए। और वो ना छिने होते और वो हमारे साथ उसी रास्ते पर हम उनके साथ चलते रहते तो हम कहाँ कहाँ पहुँच जाते, इसका अंदाज़ा लगाना भी मुश्किल है। लेकिन कम से कम ये हमारी खुशकिस्मती है कि उन्होंने जिस रास्ते को अपनाया था, जिस रास्ते पर चलने का इशारा किया था और जिस रास्ते पर हमको लेकर वो चले थे, उस रास्ते पर आज उनके फर्जंद, आज हमारे नेता राहुल गांधी जी उसी रास्ते पर चल रहे हैं। और उस रास्ते पर चलकर कहाँ कहाँ तक हमको लेकर वो पहुँचे हैं। अभी भी दिल में ख्वाहिश इस बात की है, अरमान इस बात का है कि वो अंजाम तक पहुँच सकें, कि वो उस महफिल, उस मंजिल तक पहुँच सकें जो मंजिल हमारे ख्वाब की है, जो मंजिल हमारे दिल की है, जो मंजिल हमारी याद की है, जो राजीव गांधी की याद की है। आज जब इसका मुझे एहसास हुआ कि इतना बड़ा एजाज़ है, इतना बड़ा अवार्ड है, इस पर मैं क्या कह सकूं, तो मेरा दिल ये हुआ कि एक तो मैं बताऊं कि हैदराबाद ने हमारे ख़ानदान के साथ जुड़कर जाकिर साहब ने यहाँ तालीम पाई, उनके वालिद ने यहाँ पर वकालत की, और एक पुराना रिश्ता हमारा हैदराबाद से रहा। हमारे घर के कितने ही बच्चों की शादी हैदराबाद में हुई और हैदराबाद से एक पुराना ताल्लुक़ रहा। यहाँ तक
यहाँ तक कि आज भी जब हमारे घर में कायमगंज में फर्रुखाबाद में जिक्र होता है जाकिर साहब का, तो सबसे पहले जिक्र होता है तो वो हैदराबाद का होता है। और ये रिश्ता जो है वो एक बहुत गहरा रिश्ता है जो कभी टूटेगा नहीं, और उस रिश्ते को आपने और मजबूत आज कर दिया है। आज आपने मुझे मजबूर कर दिया है और मुझे आपने इंस्पायर किया है कि मैं ये कहूँ कि मेरा एक घर अगर फर्रुखाबाद में उत्तर प्रदेश में है तो मेरा दूसरा घर हैदराबाद में है, आप लोगों के बीच में। लेकिन आज जब आपने मुझे फूलों से नवाजा, आपने इतने बड़े अवार्ड से नवाजा है, तो मैं क्या आपको बता सकूं कि हम लोगों के अरमान और हमारी तमन्ना क्या थी इस मुल्क के लिए, और आज क्या हमको देखना पड़ रहा है, आज क्या हमारे सामने हमारी आंखों के सामने से गुजर रहा है, और कैसी कैसी बात आज हमको सुननी पड़ती है, बर्दाश्त करनी पड़ती है। तो मैं सिर्फ एक छोटी सी तस्वीर आपके सामने पेश करना चाहता हूँ। जो लोग ये समझते हैं कि हिंदुस्तान के हिंदू मुसलमान अलग हैं, जो ये लोग समझते हैं कि एक कौम का कोई शख्स दूसरी कौम के शख्स से अलग है, जो लोग समझते हैं कि हम ज़ात पर बटे हैं, हम धर्म पर बटे हैं, तो वो एक छोटी सी तस्वीर जो मेरे बचपन से मैंने देखी और जिसका मैं बार बार जिक्र करता हूँ, मेरे घर की है, कायमगंज की है, फर्रुखाबाद की है, जो गंगा के किनारे है। अभी गंगा जमुना तहजीब की बात हुई, पुराना रिश्ता गंगा जमनी तहजीब से आपका है, हैदराबाद का है। लेकिन गंगा के किनारे हम फर्रुखाबाद में सुबह सुबह जाकर देखते हैं कि गंगा के किनारे क्या हो रहा है, तो देखते हैं कि कुछ लोग गंगा के पानी में स्नान कर रहे हैं। पूछो भाई क्या कर रहे हो, तो हिंदू साथी हमारे क्या बताते हैं, कहते हैं कि गंगा जल में स्नान करने आए हैं, आज हमारे सारे पाप, आज हमारे सारे कष्ट खत्म हो जाएंगे। और वहीं थोड़ी सी दूर पर एक मुसलमान साथी कुछ लोटे में पानी लेकर जाता है, तो उससे पूछो और आप क्या कर रहे हो, तो कहता है कि गंगा का पानी लोटे में लेके जा रहा हूँ, वज़ू करूँगा तो पाक हो जाऊँगा, वज़ू कर लूँगा तो नमाज पढ़ सकूँगा। ये गंगा की तस्वीर हमने फर्रुखाबाद में देखी है। और मैं लोगों से ये कहता हूँ कि ये वो गंगा का पानी है जिसकी लहरें कभी ये सवाल नहीं हमसे करती कि मुझे किसका खेत सींचना है, हिंदू का खेत सींचना है कि मुसलमान का खेत सींचना है, कभी पूछ के नहीं सींचती गंगा। और जब पानी नहीं पूछता कि हम किसका खेत सींचेंगे, तो खेत का उगा हुआ अनाज भी नहीं पूछता कि हम किसका पेट भरेंगे। मुसलमान के खेत में हिंदू का पेट भर जाता है, हिंदू के खेत से मुसलमान का पेट भर जाता है। और कैसे भर जाता है कि वहाँ से गया हुआ अनाज, जिस अनाज के टुकड़ों पर लिखा नहीं होता कि हिंदू या मुसलमान का पेट भरेगा, जब वो आटा बन जाता है और आटे से जब रोटी होती है और रोटी हम खाते हैं, तो वो हमारी रगों में दौड़ता है खून बन के। और जब खून बन के हमारी रगों में दौड़ता है तो वो खून A+ और B+ और O- तो हो सकता है, लेकिन वो H+ और M+ नहीं हुआ करता, ना हिंदू होता है ना मुसलमान होता है। और जब वो खून बर्फीली चट्टानों पर हिंदुस्तान के लिए वक्फ किया जाता है, जब वो खून हिंदू का हो या मुसलमान का हो, बर्फीली चट्टानों पर जब आपके बच्चों की हिफाजत के लिए, हमारी तहजीब व तमद्दुन की हिफाजत के लिए जब वो खून बहता है, तो उस खून से जय हिंद और वंदे मातरम लिख दिया जाता है उन्हीं बर्फीली चट्टानों पर। और तब भी लोग कहते हैं कि हिंदू मुसलमान के रास्ते अलग हैं। कैसे लोग हैं जो कहते हैं कि हिंदू मुसलमान के रास्ते अलग हैं? वही लोग हैं जो हिंदुस्तान का रास्ता नहीं जानते, जो राजीव गांधी का रास्ता नहीं जानते, जो राहुल गांधी का रास्ता नहीं जानते। वो ऐसा कहते होंगे तो मैं तो सिर्फ एक बात कहूँगा, उनको बुला लीजिए कभी चीफ मिनिस्टर साहब, उन लोगों से कहिए ज़रा आके देख तो लो हमारा रास्ता कैसा है, उसके बाद शिकायत करोगे तो हम जवाब दे देंगे, लेकिन हमारा रास्ता एक दफ़ा देख लो। अनजाने में गलती कर रहे हो, और जब अनजाने में कोई गलती करते हैं तो उसको माफ़ कर दिया जाता है, उसको कोई सज़ा नहीं दी जाती। लेकिन अगर जान कर करोगे तो फिर कुदरत भी सज़ा दिया करती है। और कुदरत सज़ा कैसे देती है कि जान के जब गलती करते हो तो उफान पर आती है गंगा, और उसके बाद सैलाब आता है, और सैलाब में फिर गंगा नहीं पूछती गलती किसकी थी, हिंदू था या मुसलमान था, वो सबके खेत बहा देती है, वो सबके घर बहा देती है। तो आइए आज हम इस बात को मान लें,
आज इस बात को मान लें कि हमारी गंगा हमारी कांग्रेस पार्टी है, हमारी गंगा जमनी तहजीब हमारी कांग्रेस पार्टी है। और आज जो आपने मुझे ये एजाज़ दिया है और आपने जो मुझे इतनी अहमियत दी है, तो मुझे अच्छा ये लगा कि ये अहमियत मेरी नहीं हो सकती, ये तो कांग्रेस पार्टी की अहमियत है। ये आपने मेरी पार्टी को, मेरी माँ को ये एजाज़ दिया है। आपने आज माँ की गोद का एक छोटे से बच्चे को ये कहकर कि हमें तुम्हारी माँ अच्छी लगती हैं, आपने ऐसा कहा है, और यही पैगाम लेकर मैं दिल्ली जाऊंगा। बहुत बहुत शुक्रिया चीफ मिनिस्टर साहब, बहुत बहुत शुक्रिया। आपके सारे ही मोअज़्ज़िज़ यहाँ साथी हैं, पीसीसी प्रेसिडेंट साहब हैं, बहुत बहुत शुक्रिया। रिश्ता हमारा जुड़ा रहे, बस यही है आपसे दुआ। लब पे आती है दुआ, बन के तमन्ना मेरी, जिंदगी शम्मा की सूरत हो खुदाया तेरी। बहुत बहुत शुक्रिया। గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ముందు సభాధ్యక్షునిగా కొన్ని నా ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా 1990 నుంచి నేటి వరకు 2025 35 ఇయర్స్ కంటిన్యూస్ గా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ వేడుకలు చేసుకుంటున్న కమిటీ జి నిరంజన్ గారికి, కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఆనంద్ గారికి, శ్యామ్మోహన్ గారికి, కమలాకర్ గారికి, రాఘవేంద్ర గారికి, మరి హనుమంతరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 35 ఇయర్స్ కంటిన్యూస్ గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వీరందరికీ మరి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జి నిరంజన్ గారు ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గా మరి వారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి వారు ఈరోజు హాజరు కాలేకపోయారు. మరి 2 నిమిషాలు వారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి తన జీవితం అంకితం చేస్తూ తన త్యాగంతో, కష్టంతో మరి ఎంత చేతనైతే అంత కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన, మరి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సర్వీస్ చేసిన జి నిరంజన్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ప్రభుత్వ పెద్దలకి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ పెద్దలకి జి నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు సభాముఖంగా అభినందిస్తున్నారు. అది వెరీ అప్రోప్రియేట్ చాయిస్. మరి నిరంజన్ గారిని
నేను ముందు అంటున్నట్టుగా మరి జి నిరంజన్ గారు 35 ఏళ్ల పాటు నిరంతరంగా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమరేషన్ ప్రతి సంవత్సరం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ పెద్దలు మహేష్ గౌడ్ గారు వారి సర్వీసెస్ని గుర్తించి వారిని బీసీ కమిషన్ చైర్మన్ చేసినందుకు మరి ఈ పెద్దలను కూడా అభినందిస్తూ నేను ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలను గుర్తు చేయాలి. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ నిరాకరించేది. నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయింది, ఇక్కడ మీటింగ్ అయింది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నిరంజన్ గారు వారి కమిటీ పోరాడి ధర్నా చేసి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారి గురించి ఓ 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షీద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్లో కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షీద్ గారు వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాలు ఒకటని చెప్పడం ఇది నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. మరి చాలా డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వీరి తండ్రి గారు ఖుర్షీద్ ఆలం ఖాన్ గారు, వారు వీరు ప్రాతినిధ్యం వహించిన ఫరూకాబాద్ నుంచే వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వారు కేంద్ర మంత్రిగా, వారు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా వీరి తండ్రి గారు కూడా ఉన్నారు. మరి బహుశా భారతదేశంలో ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి తండ్రి గారు. సో ఐ మెన్షనింగ్ దట్ ప్రాబబ్లీ ఓన్లీ యూ అండ్ యువర్ ఫాదర్ హ్యావ్ బీన్ హోల్డింగ్ ద సేమ్ పోర్ట్ఫోలియో ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బోత్ ఆఫ్ యూ వర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. అదేవిధంగా వారి తండ్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు. వారి తండ్రి గారు గోవాకి, కర్ణాటకకి, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మరి అటువంటి కుటుంబంలో పుట్టిన సల్మాన్ ఖుర్షీద్ గారు ఉత్తరప్రదేశ్లోని ఫారూకాబాద్ నుంచి 2 సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. గత యూపీఏ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, లా మినిస్టర్గా ఉన్నారు, మైనారిటీ మినిస్టర్ ఉన్నారు, మరి ముందుగా కామర్స్ మినిస్టర్ ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ఆఫీస్లో వారి రాజకీయ జీవితం మొదలైంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారి ఆఫీస్లో సల్మాన్ ఖుర్షీద్ గారు ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా వారి కెరియర్ మొదలుపెట్టారు. మరి దేశానికి, గాంధీ కుటుంబానికి ఇంత పెద్ద ఎత్తున సేవలు అందించిన సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి కుటుంబ సభ్యులకి మరి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమరేషన్ కమిటీ మరి సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరం, అభినందనీయం అని చెప్పిన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సో we heartily welcome you to Hyderabad. You also explained your long association and your family association, and we recognize the immeasurable contribution of your family to this country and to the Congress party and to the Gandhi family. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో సల్మాన్ ఖుర్షీద్ గారిని అభినందించాల్సిన కోరుతున్నాను. చివరిగా మరి ఈ రాజీవ్ గాంధీ సద్భావన విషయం మాట్లాడంటే, రాజీవ్ గాంధీ గారు కానీ గాంధీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి,
అన్ని మతాలు, కులాలు, అన్ని జాతులు కలిసిమెలిసి ఉండి ఒక మంచి వాతావరణంలో సద్భావనతో ముందుకు పోవాలి. దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ కోరింది. ఆ విధంగా ఆనాడు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి, భారతదేశాన్ని మతాల పరంగా మరి డివైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ విషయం దయచేసి మరి తెలంగాణ సమాజంలో కూడా అందరూ గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచిస్తున్న విషయం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెనుకబడ్డ తరగతులకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీ అందరం కూడా కట్టుబడి ఉన్నామనే విషయం మరోమారు మనం చేస్తున్నా. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ స్వాతంత్రం తర్వాత చేయని కృషి మన ప్రభుత్వం, మన పార్టీ చేసిన విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమాటిక్ గా, చాలా మెథాడికల్ గా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సర్వే జరిగింది. ప్రతి ఇంటికి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయి అన్ని వివరాలు రాసుకున్నారు. సర్వే జరిగిన తర్వాత ఆ అంకెల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన అష్యూరెన్స్ ఆధారంగా మరి 42% రిజర్వేషన్స్ కు బీసీస్ కల్పిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా చట్టం తీసుకోవడం జరిగింది. మరి రాజకీయ లోకల్ బాడీస్ లే కాదు, బీసీలకి ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం ఎవరు కూడా మర్చిపోదు. దీనికి న్యాయ వ్యవస్థలో మరి కొన్ని చిక్కులు వస్తున్న మాట వాస్తవం. హైకోర్టుకు పోయాం, సుప్రీంకోర్టుకు పోయాం. మరి యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, ఎవరు ఈ 42% రిజర్వేషన్స్ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి వల్ల ఆగిందో చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఈరోజు నిరంజన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ కాబట్టి వారు ఈ సభకి హాజరు కాలేనందున నన్ను సభాధ్యక్ష వహించమని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు నేను సభాధ్యక్ష వహించాను. మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు 1990 అక్టోబర్ 2 నాడు ఈ దేశంలో, ఈ దేశ ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి అశాంతిని పెంచి పోషించి ఈ దేశం యొక్క శాంతి భద్రతలను దెబ్బతీసి అస్థిర పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు ఈ దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి శ్రీ రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఆ సద్భావన యాత్ర స్ఫూర్తిని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మాజీ పిసిసి అధ్యక్షులు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నిరంజన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి
ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు పెద్దలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సల్మాన్ ఖుర్షీద్ గారిని ఎంపిక చేసి వారిని సన్మానించే కార్యక్రమానికి నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మాజీ పిసిసి అధ్యక్షులు, ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర 1990లో నిర్వహించినప్పుడు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వి హనుమంతరావు గారిని, మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, పార్టీ ముఖ్యమైన నాయకులను, రాజీవ్ గాంధీ అభిమానులందరినీ పిలిచి ఆహ్వానించి ఈరోజు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా నిర్వాహకులను, జి నిరంజన్ గారి మిత్ర బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 19 ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన, గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసినారు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిండ్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిండ్రు, ఈ దేశ సమగ్రతను కాపాడిండ్రు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో, ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి, మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది. అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు, రెండవ తరంలో ఇందిరాగాంధీ గారు, మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు.
ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిరంజన్ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 3 తరాలు దేశం కోసం పనిచేసిండ్రు, ఈరోజు అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షీద్ గారి కుటుంబం కూడా జాకిర్ హుసేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్రం పోరాటం చేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసింది. వారి తండ్రి ఇందిరాగాంధీ గారితో పాటు విదేశాంగ మంత్రిగా ఈ దేశం కోసము సేవలు అందించారు. సల్మాన్ ఖుర్షీద్ గారు ఇందిరాగాంధీ గారు ఓఎస్డి నుంచి మొదలుపెట్టి రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, నేడు రాహుల్ గాంధీ గారు 3 తరాలతోని ఈ దేశంలో గాంధీ కుటుంబంతోని వారు పనిచేయడము ఒక అరుదైన గొప్ప అవకాశం. ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు విదేశాంగ శాఖ వాళ్ళ తండ్రి గారు నిర్వహిస్తే తిరిగి మళ్ళీ వారు ఆ బాధ్యతను నిర్వహించరు. ఖుర్షీద్ సాబ్ बहुत कम लोग हैं, मेरे ख्याल से कोई है नहीं, महात्मा गांधी जी के साथ जो परिवार काम किया, उनके आपके दादाजी ने महात्मा गांधी जी के साथ काम किए, इस देश के राष्ट्रपति बने. आपके पिताजी ने श्रीमती इंदिरा जी के साथ काम किए, एक्सटर्नल अफेयर्स मिनिस्टर के पोजीशन में काम किए, और आप इंदिरा जी, राजीव जी, सोनिया जी, आज राहुल गांधी जी तक इतने साल इतने परिवारों से आप काम किए. आप तीसरी लाइन पे इस देश में गांधी परिवार के साथ काम किए. इस देश में मेरे ख्याल से गांधी परिवार के अलावा 3 जनरेशन इस देश के लिए काम किए सो कोई परिवार नहीं है. आज मैं बहुत खुशी से गर्व से कहना चाहता हूं, जो अवार्ड आपको दिए यह बहुत कीमती है. ये अवार्ड आपको नहीं, जो अवार्ड का नाम आज देश भर इसका रोशन लागू करने वाले हैं. क्योंकि कभी कभी अवार्ड किसी को रिकॉग्नाइजेशन देते, कभी कभी किसी को अवार्ड दिए तो अवार्ड को कुछ पहचान आ जाते. आज राजीव सद्भावन अवार्ड को इस देश में पहचान मिलने वाले हैं, क्योंकि आपके दादा, आपके पिताजी और आप इस देश की सेवा में आप लोग काम किए. हम लोग आज जो ये जिम्मेदारी से जो काम किए, एक दो गुजारिश है मेरे तरफ से. राजीव गांधी जी ने जब 21 साल था वोट हक, राजीव गांधी जी ने युवाओं को वोट देने के लिए 18 साल कर दिए कॉन्स्टिट्यूशनल अमेंडमेंट से. मगर जिस दिन 21 साल वोट का हक थे, तब एमएलए एमपी चुनाव लड़ना है तो 25 साल थे. मगर आज के तारीख में 21 साल में आईएएस आईपीएस बनकर इस जिले को, इस देश को चला रहे, तो तब एमएलए क्यों नहीं बन सकते 21 साल में? जब वोट हक था 21 साल, तब चुनाव लड़ने के लिए 25 साल लागू किए, कानून किए थे. आज वोट हक 18 साल हो गए. इसीलिए हमारे तरफ से राजीव गांधी जी के याद में उन्होंने जो अमेंडमेंट किए, उनके याददाश्त में असेंबली चुनाव में 21 साल चुनाव लड़ने का कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करना है. हमारे तरफ से, तेलंगाना के तरफ से आने वाले दिनों में असेंबली में ये रेजोल्यूशन पास करके आपको जिम्मेदारी देंगे. आप दिल्ली में कहीं पर भी केंद्र सरकार से और कांग्रेस पार्टी के तरफ से सीडब्ल्यूसी मेंबर ऑफ कांग्रेस पार्टी में भी ये अमेंडमेंट लागू करना है, क्योंकि इस देश को चलाने के लिए युवताओं को मौका देना है. क्योंकि आज अच्छे अच्छे स्कूलों में पढ़ रहे बच्चे लोग जब आईएएस बन सकता है, जब आईपीएस बन सकता है, जिलों को चला सकते और देश को चला सकते, क्यों एमएलए नहीं बन सकते? इसीलिए मैं ये मंच पे राजीव गांधी जी को याद करते हुए मैं आपको यही गुजारिश है, 21 साल वो चुनाव लड़ने के लिए एमएलए का जो कॉन्स्टिट्यूशनल अमेंडमेंट के लिए आप जिम्मेदारी लिए तो हम खुशी हो जाएंगे. यहाँ सब लोग उसके लिए इंतजार कर रहे हैं. ये जिम्मेदारी हम लोग आपको दे रहे हैं. ఈ రోజు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దేశాన్ని తిరిగి విచ్ఛిన్నం చేయాలని
కొన్ని మతశక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు చార్మినార్ దగ్గరికి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు జెండా ఎగరేసిండ్రో ఈ దేశ శాంతి భద్రతల కోసం మత సామరస్యాని కోసం రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడనే జెండా ఎగరేసి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతాం, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వారు ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు, బీసీ కులగణన 100 సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. సంక్షేమ పథకాల గురించి పెద్దలు షబ్బీర్ అలీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు పూర్తిగా వివరాలను మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొందకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీరందరూ మనమందరం సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని వారికి సన్మానం, కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.